విశాఖపట్నం సింహాచలంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సింహగిరి గిరి ప్రదక్షిణకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ పవిత్ర ప్రదక్షిణలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా వేలాది మంది భక్తులు పాల్గొంటున్నారు. 32 కిలోమీటర్ల మేర కొండ చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. గత 2 దశాబ్దాలుగా గిరి ప్రదక్షిణకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. ఏడాది దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, వైద్య సదుపాయాలు, భద్రత వంటి ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ తెలిపారు. ఆషాఢ పౌర్ణమి రోజున స్వామివారికి 4వ విడత చందన సమర్పణ అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సింహాద్రి అప్పన్న ఆశీస్సుల కోసం భక్తులు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణ కొనసాగిస్తున్నారు. వైజాగ్ నుంచి వచ్చామన్నమాట. అంటే ఇది 3rd టైం చేయడం. స్వామివారి అనుగ్రహం ఉంటే జీవితాంతం చేయాలని అనుకుంటున్నాను. కానీ స్వామివారి అనుగ్రహం ఉంటే ఎప్పుడైనా ఏదైనా సాధించేస్తాం. ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి మాకు అదృష్టం, మనిషిగా పుట్టినందుకు మాకు ఈ అదృష్టం అనేది దక్కింది. స్వామివారి అనుగ్రహం ఉంటే ఎల్లప్పుడూ చేస్తానని కోరుకుంటున్నాను. మొత్తం ఎంతమంది వచ్చారు మీరు అసలు? ఓకే. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారికి చందనోత్సవం రోజున చందనోత్సవం పూర్తయిన తర్వాత అభిషేకం తదుపరి మొదటి విడత చందన సమర్పణ జరుగుతుంది. తర్వాత వైశాఖ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, రేపు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా తుది విడత అంటే 4వ విడత చందన సమర్పణ జరుగుతుంది. దీంతో చందన సమర్పణ పూర్తవుతుంది. అనేక వందల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఈ రోజున సింహాచలం కొండ చుట్టూ దాదాపు 32 కిలోమీటర్లు భక్తులందరూ కూడా కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసుకోవటం ఒక సాంప్రదాయంగా